క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరోసారి అందరికీ ధన్యవాదాలు, అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఈ రాత్రి కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభు మనందరికీ అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు పెద్దలకి వందనాలు తెలియచేస్తున్నాను. మన మధ్యలో పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తమ్ముడు సుధాకర్ బాబు గారు, వారిని బట్టి కూడా నేను ప్రభువుకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఉదయం మనం ఏదెను తోటను అనుసరించి సంఘానికి ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం వినడానికి ప్రభు సహాయం చేశాడు. తోట వేసిన వాడు దేవుడు, సంఘాన్ని స్థాపించిన వాడు దేవుడు. తోటను తడిపినవాడు దేవుడు, సంఘాన్ని తడుపుతున్నవాడు దేవుడు. తోటలో క్రమము ఏర్పరిచిన వాడు దేవుడు, సంఘములో క్రమమును ఏర్పరిచిన వాడు దేవుడు అని అక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఈ విషయాన్ని ఉదయం నేను మరలా కంటిన్యూ చేస్తాను. ఈ రాత్రి కొంత సువార్త కొరకు మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి 6 లేక 7 వచనాలు చదివి ప్రార్థన చేస్తాను. తర్వాత మనం కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిను. వాడు సమాధులలో వాసము చేసేటి వాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీలుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొని ఉండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువ, సర్వాధికారి, సర్వోన్నతుడా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు యేసునందు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, దూరస్థులమైన మమ్ములను, నిన్నెరగని మమ్ములను మీరు ప్రేమించి మీ కుమారుడైన యేసు క్రీస్తు వారి కల్వరి శిలువ రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి రక్షించుకుని నీతిమంతుల సభలో పరిశుద్ధులతో సహవాసం, సంఘములో మాకు నాయన సమీపత్వాన్ని అనుగ్రహించినందుకై నీకు వందనాలు. ఈ సభల నేపథ్యంలో ఈ 2వ దినం రాత్రి వేళ మీరు మీ ప్రియులను తోడుకొని తీసుకొచ్చారు. వందనాలు, స్తోత్రాలు. నిష్ప్రయోజకుడైన మీ దాసుడు నీ పక్షంగా నిలిచి మాట్లాడబోతుంటుండగా మీ సహాయమునిచ్చి కృపనిచ్చి అందరితో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీరు ఇప్పటికే చాలా అలిసిపోయినట్టున్నారు. పగలంతా విన్నారు, మధ్యాహ్నం. ఈ విధంగా మరి రోజుకి 3 సార్లు దేవుని వాక్యం వినడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు బడాయి మీటింగ్లు ఏంటంటే నైట్ మీటింగ్స్. పగలెవ్వరు కూడా మీటింగ్కి రాక్కర్లేదు. గ్రౌండ్స్లో అక్కడక్కడ జరుగుతాయి అన్నమాట. ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్పీకర్లు పెడతారు మనకు వాక్యం తెలియనట్టు.
వాళ్ళకి ఇక్కడ సంఘం ఉండదు, సహవాసం ఉండదు, వాళ్ళ పనోడు కూడా ఎవడు ఉండడు. వాళ్ళు వచ్చి అక్కడ మీటింగ్లు పెడతారు. గొర్రెల్లాగా మనందరం వెళ్తాం. మేము వెళ్ళంలే, మీరు వెళ్తారు. మేము అస్సలు వెళ్ళాం అలాంటి మీటింగ్లకి. మా సంఘంలోంచి ఎవ్వరిని వెళ్ళలేము నేను అసలు. ఎందుకు వెళ్తారు అక్కడికి? మనకు వాక్యం తెలీదా? అడిగి ఇక్కడ సంఘం ఉందా? పోనీ ఓ సేవకుడు ఉన్నాడా? హైదరాబాద్ నుంచి వచ్చి, చెన్నై నుంచి వచ్చి అక్కడ మీటింగ్లు పెట్టడం ఏంటి? మనకు వాక్యం తెలీదా? చందాలు పోగేసుకోవడం, డబ్బులు తీసుకెళ్ళడానికి తప్ప వాళ్ళకి ఆత్మల భారం కాదు. దయచేసి మన సంఘస్థులు అలాంటి వారిని ప్రోత్సహించకూడదంతే. వెళ్ళకూడదంతే. మనకే బోళ్ళంతమంది స్పీకర్లు ఉన్నారు. అందుచేత మన మీటింగులు రాత్రిపూటే కాదు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా జరుగుతూ ఉంటాయి. ఓపికగా మీరు వింటారు. ఇంకా నేను ఈ ప్రకాశం మొత్తం మీద భారతదేశంలో 7 రాష్ట్రాలు తిరుగుతున్నాను. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక 1-2 సార్లు, ఇంకా వేరే రాష్ట్రాలు కూడా తిరుగుతూ వచ్చాను. మన సంఘాల్లో వాక్యానికి పెద్దపీట వేసే సంఘాలు, స్పష్టంగా, సూటిగా, చక్కగా ఏ అంశాన్నైనా చెప్పేటువంటి వారు ఉంటారు. ఉదయం 3 ఉంటాయి, మధ్యాహ్నం 2 ఉంటాయి, రాత్రి 2 ఉంటాయి. రోజుకి 7 ప్రసంగాలు వింటారు మీరు. మీ చిప్పు చాలా గొప్పది, ఎంత స్టోర్ చేసుకుంటుందో అన్నమాట. అంచేత నాకేం భయం లేదు, మీరు జాగ్రత్తగా వింటారని నేను భావిస్తున్నాను. నేను మొగల్తూరు హై స్కూల్లో టీచర్గా పనిచేసి రిటైర్ అయిపోయాను. నాతో పాటు చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక ఆయన 58 సంవత్సరాలకు రిటైర్ అవుతాం, పాత పద్ధతి. అర్థమైందా? ఇంకొక 2 నెలల్లో రిటైర్ అవుతాడు ఆ మాస్టర్ బాబు. అందుచేత ఆయన రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేసింది. హై స్కూల్లో కష్టం ఏంటంటే పాఠాలు చెప్పడం కష్టం కాదు. ఈ సంవత్సరం అది చెప్తాం, మళ్ళీ వచ్చే సంవత్సరం అది. ఓసారి చూసేసుకుంటే పాఠం అలా చూస్తే అంతా వచ్చేస్తుంది. హై స్కూల్లో కష్టం ఏంటంటే పేపర్లు తిట్టడం. అర్థమైందా? నాకు 10th క్లాస్ ఇంగ్లీష్ 2 పేపర్లు, 9th క్లాస్ సోషల్ 2 పేపర్లు, ఇంకా లోయర్ క్లాసులో ఒక పేపర్, 5 కట్టలు వస్తాయన్నమాట. ఎంతంత ఉంటాయి. 65 మంది 75 మంది పిల్లలు ఉంటారనమాట. వాళ్ళ పేపర్లు దిద్దేటికి తల ప్రాణం తోకొచ్చేస్తుంది. మనకి మీటింగ్లు అంటే సెలవులు ఇచ్చారంటే మీటింగ్లకు వెళ్ళిపోతాం. రాత్రుళ్ళు లాడ్జిలో కూర్చుని, బస్సుల్లో కూర్చుని, ట్రైన్ పైకి ఎక్కేసి పేపర్లు దిద్ది పిల్లలకి ఇచ్చాం. ఎందుకంటే రాగానే గేట్లోనే అడిగేస్తారు, మాస్టర్ పేపర్లు ఇస్తారండి వేళ. పిల్లలకి సరదా, చాలా కష్టం. ఓ మాస్టర్కి 58 దగ్గరకు వచ్చింది. లాస్ట్ పీరియడ్లో ఆయన క్లాసులో కూర్చున్నాడు. పిల్లలందరూ కూడా గేమ్స్కి వెళ్ళిపోయారు, డ్రిల్ పీరియడ్. ఆయన కూర్చున్నాడు, ఎంత ఎత్తు పేపర్లు పెట్టుకున్నాడు పాపం. అర్థమైందా? రెడ్డింగ్ పెన్ చేతిలో పెట్టుకున్నాడు. కట్ట దిద్దుతూ ఒక్కొక్క పేపర్ దిద్ది ఈ పక్కన పెట్టాడు. ఒక గంట సేపు పేపర్లో ఒక 40, 60, 35 నిమిషాలు దిద్దు ఉంటాడు ఆయన. పెద్ద వయసు, అందుచేత కొంచెం తూగు వచ్చింది. తూగు, స్లీప్ కాదు. స్లీప్ అంటే నిద్ర, న్యాప్ అంటే కునుకు. న్యాప్ వేస్తున్నాడు అనమాట. ఒక్కరోడు పరిగెత్తుకుని ఆ క్లాస్ దగ్గర నుంచి అలా వెళుతున్నాడు. మాస్టారు చెయ్యిలా పెట్టుకుని, రెడ్డింగ్ పెన్ ఎలా పెట్టుకుని నెమ్మదిగా ఇలా అంటున్నాడు. కుర్రోడు పరిగెత్తుకొచ్చి సార్ నిద్రపోతున్నారా సార్ అన్నాడు. స్టూడెంటు టీచర్ గారిని నిద్రపోతున్నారా అని అడిగితే ఏ టీచర్ కూడా నిజం చెప్పడు నిద్రపోయినా కానీ. ఈయన కూడా అన్నాడు, ఎవరు చెప్పారా నిద్రపోతున్నాను అన్నాడు. లేదు సార్, బయటికి గురకన పడుతుందండి అన్నాడు. ముసలోడు గుర కొడుతుంది కదా, గురకన పడుతుంది సార్ అన్నాడు. లేదు నిద్రపోవటం లేదు అన్నాడు మాస్టారు జబర్దస్తిగా. అప్పుడు అడిగాడు స్టూడెంటు, మరి మీరు నిద్రపోవట్లేదు అంటున్నారు, బయటకు గురకన పడుతుంది సార్ అన్నాడు. లేదు అన్నాడు ఆయన. అప్పుడు కుర్రోడు వాదిస్తూ అన్నాడు, నిద్రపోవట్లేదు సార్, మరి కళ్ళు మూసుకున్నారు కదా సార్ అన్నాడు. మాస్టర్ తెలివిగా అన్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాను రా అన్నాడు. ఇప్పుడు కళ్ళు మూసుకునే అందరూ డాష్ డాష్ డాష్. మీరు ఎవరితో మాట్లాడుతున్నట్టు? బాబోయ్ చాలా సూపర్ అది. నిద్ర వీళ్ళందరూ కళ్ళు మూసుకునే వాళ్ళందరూ దేవునితో మాట్లాడుతాడు. సరే, అంతవరకు జరిగింది. అలాగా సార్ అని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వాడే నిద్రపోతున్నాడు. క్లాస్ రూమ్లో కూర్చుని సొల్లు గారుతూ, గుర్రకడుతూ, ఆ టేబుల్ అంతా తడిపోయి బయటకు దూరానికి కూడా వినపడుతుంది.
నిన్నటి మాస్టరు వాడి కోసం రాలేదు, ఇంకో క్లాస్కి అలా వెళ్తున్నారు అన్నమాట. గురకెన పడుతుంది క్లాసులో. ఏంటని చూశాడు, సీనుగాడు ఆడి పేరు. సీనుగాడు నిద్రపోతున్నాడు. వెంటనే సార్ వచ్చి ఇలా అన్నాడు, రే సీను నిద్రపోతున్నావా అన్నాడు. ఎవడు చెప్పాడు సార్ అన్నాడు. ఎవడు చెప్పాడంటే వెంటరా గురకెన పడుతుందంటే, లేదు సార్ నేను నిద్రపోవట్లేదు సార్. మరి ఏం చేస్తున్నావు అని అడిగాడు. దేవుడితో మాట్లాడుతున్నాను సార్. నీవి చెప్పిన విద్యయే నీరజాక్ష అని తెలుగు పద్యాలు ఉంటాయి, వేమన పద్యాలు. నేను చెప్పింది నాకు అప్పగిస్తున్నావరా అన్నాడు టీచర్ గారు. లేదు సార్ అన్నాడు. దేవుడితో మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడాడు రా దేవుడు నీతోటి అన్నాడు ఒక అడుగు ముందుకేసి. అలాగ అడక్కోకుండా ఉంటే బాగుండేది. ఏం మాట్లాడాడు రా దేవుడు అంటే, నేను మధ్యాహ్నం మీతో మాట్లాడలేదని చెప్పాడు సార్ అన్నాడు. ఇప్పుడు మీరందరూ లైవ్లోకి వచ్చేసారు, అర్థమైందా? మాస్టర్ని కదా, లాస్ట్ పీరియడ్లన్నీ నేనే తీసుకుంటాను ఉద్యోగం చేసినప్పుడు. అందరూ ఏమో పీరియడ్లు వదిలేసి వెళ్ళిపోతారు. పిల్లలు కూడా అంటారు, సార్ అడుగుండాకి వెళ్ళిపోతాం సార్. అసలు మీకు పాఠం చెప్పనురా, పబ్లిక్లో గ్యారంటీగా వచ్చే ఒక ప్రశ్నకి జవాబు చెప్తాను, 7 పాయింట్లు చెప్తాను. మీరేం తొందరపడద్దని ముందు ఒక కథ చెప్తాను. ఆ తర్వాత వాళ్ళు నా గ్రిప్లోకి వచ్చాక మంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా తిరిగి, అది లేకుండా పేపర్ ఉండదు, ఇంగ్లీష్ కానీ సోషల్. అంచేత అలవాటయ్యి మీకు కూడా అలా చెప్తున్నాం. మనం చదువుకున్న అధ్యాయం ఈవేళ మనం కొత్తగా ఏం చదవడం లేదు, సింపుల్గా 3 ముక్కల్లో చెప్పేయచ్చు. వారు సముద్రమునకు అద్దరినున్నప్పుడు గెరాసేనుల ప్రాంతములో అనే మాట మనం చదువుతున్నాం. గెరాసేనుల దేశమునకు ఆయన వచ్చాడు. మన ప్రభువు చూడాలి, ఇద్దరి నుండి అద్దరికి ప్రయాణం చేసేవాడు. ఇద్దరి మంగళగిరి, అద్దరి పరలోకం, ఇద్దరి నర్సాపురం, అద్దరి పరలోకం. ఇద్దరి నుండి అద్దరికి ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు జస్ట్ ఆ యొక్క సముద్రాన్ని దాటగానే బీభత్సమైనటువంటి సంగతి, దయ్యములు పట్టినవాడు. ఎన్ని దయ్యాలు? సేన అన్నాడు. మరి ఇంగ్లీష్ బైబిల్ చదివారా? అక్కడ కూడా ఏమన్నాడంటే బ్రాకెట్లో RSV అని ఉంటుంది అన్నమాట, రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్. నాకు 20 బైబిళ్ళు ఉన్నాయి, 20 బైబిళ్ళు ఉన్నాయి, 20 రకాల వెర్షన్స్ ఉన్నాయన్నమాట. కింగ్ జేమ్స్ వెర్షన్, న్యూ కింగ్ జేమ్, NIV, మామూలు ఇలా చాలా రకాలు ఉంటాయి. అనుమానం వచ్చినప్పుడు అవన్నీ తనిఖీ చేస్తాను. అక్కడ శాన్ అనే దానికి గ్రీకు భాషలో ఇలా రాశాడు, లెజియన్ అన్నాడు. గ్రీకు భాషలో లెజియన్ అంటే 3000 to 6000, 3000 నుంచి 6000 సంఖ్యను లెజియన్ అంటారు. అందుచేత వాడికి పట్టుకున్న దెయ్యాలు కరెక్ట్గా చెప్పాలంటే 6000 దెయ్యాలు పట్టుకున్నాయి. ఒకవేళ మీరు కాదండి న్యూటన్ బాబు గారు మీరు అబద్ధం చెప్తున్నారంటే, నేను కూడా చదివి ఒక నిర్ణయానికి వచ్చాను. వీడిని దెయ్యాలు యేసు ప్రభు వదలగొడుతున్నప్పుడు ఎన్ని పందులు చచ్చిపోయాయి చెప్పండి? 2000 పందులు అంటే మినిమం 2000 దెయ్యాలు పట్టుకున్నాయి అనుకోండి. మనం తగ్గించేద్దాం. 2000 దెయ్యాలు పట్టుకున్నవాడు, ఒక దెయ్యం పట్టుకున్నవాడినే మనం ఏం చేయలేం, ఆపలేం. రచ్చరచ్చ చేసేసి, రచ్చ రంబోళి చేసేసి ఇల్లంతా గలిబిలి గందరగోళం చేస్తాడు. అందుచేత ఇన్ని దెయ్యాలు అనేకులు అని ఊరికే మనకు చెప్పాడు, కానీ 2000 పందులు చచ్చిపోయి అంటే మినిమం 2000 దెయ్యాలు వాళ్ళు ఉన్నట్టే లేక. అలాగున వాడు గెరాసేనుల ప్రాంతం అవతలికి వచ్చేటప్పటికి జనాలు బీభత్సం ఎత్తిపోతున్నారు, పిల్లలు భయపడిపోతున్నారు, పెద్దలు భయపడిపోతున్నారు, ఎవరు ఆ నది దాటి వెళ్ళలేకపోతున్నారు. ఆ రోజున యేసు ప్రభు తన టూర్ ప్రణాళిక వేశాడు. అంతే, ఆయన అలా వెళ్ళాడంతే, రేవు దిగాడంతే. అంతకుముందు ఓం పట్ హౌలింగ్, కేకలేస్తూ అల్లరి చేస్తూ, పర్వతాల్లోకి చూస్తూ, కొండల్లోకి చూస్తూ, మనుషుల వంక చూస్తూ, తలకిందులుగా దూకేస్తూ, సంకెళ్లతో కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు రాకముందు అలాగే ఉంటాడంతే. ఏ పర్సన్ అయినా సరే, ఎవరైనా సరే యేసు ప్రభుని కలుసుకోకపోతే జీవితం అంతా అంత భయంకరంగా ఉండదు. అర్థమవుతుంది? అంత అల్లరి చేస్తున్నాడు, అంత అల్లరిగా అతని జీవితాన్ని మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే పట్టుకున్న దెయ్యాలు అలాంటివి. ఈ రాత్రి వేళ యవనస్తులారా, మిమ్మల్ని ఏ దెయ్యాలు పట్టుకున్నాయి?
అక్కలారా మిమ్మల్ని దెయ్యాలు పట్టుకున్నాయి, అన్నలారా మిమ్మల్ని పట్టుకున్న దెయ్యాలేంటి? అందరినీ ఒకే రకం దెయ్యం పట్టుకోదు, రకరకాలుగా ఉంటాయన్నమాట దెయ్యాలు. బండి నుంచి నేను వచ్చాను, నర్సాపూర్కి వచ్చి ఒక సెంటర్కి వస్తాం. అక్కడ ఆఫీసు విషయాలు ఇతరత్ర ఏమన్నా విషయాలు తెలుస్తాయని చెప్పి ఒక్క 10 నిమిషాలు ఉంటాను నేను అక్కడ, అంతే. 10 నిమిషాలు ఉంటాయి అక్కడ, ఉంటాను. టీ తాగుతాం, ఒక మంచి టీ కొట్టు ఉంది. ఊరికే ఇతరులు వస్తారు, నాయకులు వస్తారు, యూటీఎఫ్ ఏపీటీఎఫ్ ఇంకా వాళ్ళు వస్తారు. ఏం సార్ ఏమైనా కొత్త సంగతులు ఉన్నాయా? కొన్నిసార్లు ఏమైనా స్టాటిస్టిక్స్ అడుగుతారు. ఇవన్నిటి కోసం 10 మినిట్స్ ఆగుతాం. ఏం జరిగిందంటే ఏం లేవు, వెళ్ళిపోయాను నేను. టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోయాను, స్నానం చేసి 7:30కల్లా ప్రక్కనే ఒక పల్లెటూరులో స్తుతి కూడుకుంటే బయలుదేరాను. 7:30కి అక్కడికే వచ్చాను మరలా, ఆ టీ స్టాల్ ఉన్నక్కడ. నాతో కలిసి వచ్చిన మాస్టర్ అక్కడే ఉన్నాడు. ఆయన, సార్ ఇక్కడే ఉన్నారా అని అడిగాను. ఇక్కడే ఉన్నాను సార్ అన్నాడు. మీటింగ్ చూసుకున్నాను, 9:30 అయిపోయింది. నేను బ్యాక్ టు హోమ్, ఇంటికి వచ్చేస్తున్నాను. అక్కడే ఉన్నాడు ఆయన కోర్టు దగ్గర. ఇక్కడున్నారేంటి సార్ ఇంకా వెళ్ళలేదా అంటే, వెళ్ళలేదు మాస్టర్ అన్నాడు. ఎందుకు వెళ్ళలేదని అడిగాను. చెప్పమంటారా అన్నాడు. చెప్పండి అన్నాను. ఇలా చెప్పాడు, మై హోమ్ ఈజ్ ఏ హెల్, మై వైఫ్ ఈజ్ ఏ డెవిల్ అన్నాడు. అయ్యి బాబు, ఎన్ని దెయ్యాలు ఉన్నాయో ఇక్కడ. మరి తమాషాకి అంటున్నానులే, మీరు అంత మంచోళ్ళు, శుద్ధపోసలు నాకు తెలుసు, చాలా చాలా మంచోడు. అది మా ఊరు సంగతి, అది ఇది మంగళగిరి సంగతి కదా. ఏమన్నాడు తెలుసా? మై హోమ్ ఈజ్ ఎ హెల్, మై వైఫ్ ఈజ్ ఎ డెవిల్. స్త్రీలారా జాగ్రత్త, మీ పురుషుల్ని దూరం చేసుకోకండి, ప్రేమగా మాట్లాడండి. రాగానే వేడి టీ ఇవ్వండి, మజ్జిగ ఇవ్వండి, సాక్స్ తీయండి, కోటు తీయండి. పోలీసు వాళ్ళు కదా, బట్టలకు ఉన్నాయన్నీ తీసేయండి, చక్కగా పెట్టండి. కొంచెం కాళ్ళు అలా పిసకండి, ఐస్ కిర్రైపోతాడు. అంతే, ఐస్ క్రీమ్ తెచ్చేస్తాడు బజార్కి వెళ్ళి, అన్నీ తీసుకొస్తాడు. సంసారం ఎలా చేసుకోవాలో, భర్తను ఎలాగ మన కంట్రోల్లో ఉంచుకోవాలో మీ చేతుల్లో ఉంది. రాగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసుకుంటాడు, చెదిరిపోతాడు. అంతే. ఈ బెటాలియన్ కాబట్టి ఇంకో బెటాలియన్, ఎందుకు వచ్చిన గోల ఇక్కడ, దీంతో ఈ బాధలు ఎందుకని వెళ్ళిపోతాడు. దయ్యాలు పట్టుకున్న వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మై హోమ్ ఈజ్ ఎ హెల్, మై వైఫ్ ఈజ్ ఎ డెవిల్. జాగ్రత్త, ఇక్కడ దయ్యాలుగా ఉండకూడదు. వీడి సంగతి చాలా విభిన్నమైనటువంటి సంగతిగా మనం చూస్తున్నాం. నేను గబగబా చెప్తాను, ఎందుకంటే కొంచెం విషయాలు ఎక్కువ ఉన్నాయి. నేను తమ్ముడికి మళ్ళీ సమయం ఇవ్వాలి కనుక నేను గబగబా చెప్తాను, గమనించండి. యేసు ప్రభు అతన్ని కలుసుకున్నాడు, అంతే. సేన్ అనే దయ్యాలు పట్టిన వాడిని యేసు ప్రభు కలుసుకున్నాడు, అంతే. ఎంత మార్పు వచ్చేసిందో తెలుసా? ఎంత తేడా కనపడిందో తెలుసా? ఆ మాటని ఒక్క మాటలో నేను చెప్పాలనుకుంటే ఇలా చెప్పాలనుకున్నాను, ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాను. హలో, ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతర అనుభవం అన్నమాట. రూపాంతర అనుభవంలోకి వచ్చేసాడు వాడు. క్రీస్తును కలుసుకోగానే అంత తేడా అతనిలో కనిపించిందని మనకు అర్థమైపోతుంది. నెంబర్ 1, నేను ఇలాగా సిద్ధపడ్డాను. ఏం జరిగిందనంటే, యేసు ప్రభు రాకముందు ఎలాగున్నాడు, వచ్చిన తర్వాత ఎలాగున్నాడు, ఒక 5 పాయింట్స్ చెప్తాను త్వరగా. ముందు ఇలా చదువుదాం, 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 5:2, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లోండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. 5:2, ఆయన దోణి దిగగానే సమాధుల్లోంచి వచ్చిన వాడు ఆయనకు ఎదురు పడ్డాడు. అక్కడ వరకు. ఇప్పుడు 5:16 చదువుతాను. 5:16 అక్కడే. మార్క్స్ వార్త 5వ అధ్యాయం దాటి మనం బయటికి వెళ్ళాం. అంచేత అక్కడే మీరు ఏదైనా కాగితం పెడతారో, పెన్ ఎడతారో, పుల్లెడతారో, ఏలెడతారో మీరు పెట్టుకోండి. అక్కడక్కడే అటు ఇటు మనం తిప్పుతాం. ఓకే, ఏం జరిగింది? 5:16లో, జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరు వారికి తెలియచేయగా. నేను ఇలా చెప్పాను, యేసు ప్రభు రాగానే సిస్టర్ బ్రదర్ అతని స్థితిలో మార్పు వచ్చింది. హలో, అతని స్థితిలో మార్పు వచ్చింది. అంతకుముందు స్థితి 5:2, యేసు ప్రభు వచ్చిన తర్వాత స్థితి 5:16. ఎంత మార్పు! స్థిమితంగా కూర్చున్నాడు, ప్రశాంతంగా కూర్చున్నాడు. గమనిస్తున్నారా? యేసు ప్రభు కలుసుకున్న తర్వాత గొప్ప మార్పు అతనిలో వచ్చినట్లుగా చూస్తాం. 5:5 చదువుతున్నాను చూడండి. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తను రాళ్లతో గాయపరుచుకుని వచ్చుతూనే ఉండెను. అతని గాయాల నుండి రక్తం చీము కారుతుంది.
ఎవరు అతన్ని చూచి ప్రేమించేవారు ఎవరు లేరు. అది ఒకప్పటి పరిస్థితి. హీ కుడ్ నాట్ బి కంట్రోల్డ్ బై ఎనీ మ్యాన్. ఎవరి చేత కూడా అతన్ని స్థిమితంగా కూర్చోబెట్టడం ఎవ్వరి వల్ల కాదు. యేసు ప్రభు రాగానే ఆయన మనస్సు స్థిమితపడింది. అర్థమైందా? అతడు ప్రశాంతంగా కూర్చున్నాడు. అవును, తన జీవితంలో మార్పు వచ్చింది. మనకేదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళకూడదు, ముందు ప్రభు దగ్గరికి రావాలి. అక్కడికి వెళ్తే మన డబ్బులన్నీ పోతాయి, చాలా ఇబ్బంది పడిపోతాం. ప్రభు దగ్గరకు వస్తే దేవుడు ఏం చేస్తాడంటే అది ఎంత పెద్ద సమస్యనైనా ఆయన దాన్ని సరిచేస్తాడు. నేను అందుకే మీకు సలహా ఇస్తున్నాను, ఇఫ్ ఎనీ ప్రాబ్లం హ్యాపెండ్ ఇన్ యువర్ హోమ్, గో టు జీసస్ క్రైస్ట్. కుటుంబంలో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఏదన్నా తేడా వచ్చి కొంచెం గలిబిలిగా ఉంటే వెంటనే ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. జీవితాలను మార్చే శక్తి కలిగిన వాడు యేసు ప్రభు. ఎటువంటి జీవితాలైనా సరే ఆయన మారుస్తాడు గనుక ఆయన దగ్గరకు వెళ్ళాలి. మొదట బైబిల్ ఎలా చెప్పింది, చాలా తేటగా చెప్పింది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. మొట్టమొదటిది ఇతని స్థితిలో మార్పు వచ్చింది. పాయింట్ నెంబర్ 2. రెండవ సంగతి చూద్దామా? 5వ అధ్యాయం 3వ వచనం. వాడు సమాధులలో వాసము చేసేడు వాడు. దిస్ మ్యాన్ లివ్డ్ ఇన్ ద టూమ్స్, ఈజ్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ వాజ్ అమాంగ్ ద టూమ్స్. సమాధుల్లో కూర్చున్నాడు. రెండవది అతని స్థితిలో మార్పు వచ్చింది. రెండవది అతని స్థలములో మార్పు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? 5:15. యేసు ప్రభు దగ్గరకు వచ్చాక ఎక్కడ కూర్చున్నాడు? జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చున్నాడు చూచి భయపడిరి. ఆహా, ఇప్పుడెక్కడ? యేసు పాదముల దగ్గర కూర్చున్నాడు. ఇదే విషయాన్ని లూకా గారు కూడా రాశాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 35వ వచనంలో ఇంకా క్లియర్గా ఉంది. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. మిగతా విషయాలన్నీ నేను ధ్యానం చేయట్లేదు. విషయం ఏంటంటే యేసు పాదం. సమరయుడు తిరిగి వచ్చాడు, యేసు పాదముల దగ్గర కూర్చున్నాడు. అవును, యేసు పాదముల దగ్గర కూర్చోడు, ఆయన పాదాల చెంతకు రావడం, ఆయన పాదాల మీద పడ్డం ఎంత అద్భుతమైన సంగతి. జ్ఞాని అయినటువంటి యోహాను ప్రకటన గ్రంథం 1:17లో నేను ఆయనను చూడగానే ఆయన పాదముల మీద పడి తిని, నేను ఆయన చూడగానే ఆయన పాదముల మీద పడి తిని అని చెప్పి ఆయన తన కుడి చేతితో భయపడకుమని చెప్పాడు. ఆయన పాదాలు శ్రేష్టమైనవి, నీ పాదములే శరణం శరణం అని చెప్పి పురుషోత్తమ చౌదరి గారు, పులిపాక జగన్నాథం గారు చాలా పెద్ద పెద్దోళ్ళు లోతైన విషయాలు రాశారు. ఆ పాటలు మానేశాం, ఈ పాటలు పెడుతున్నాం. రాజా నువ్వు లేకపోతే నేను ఉండాలేనయ్యా, నేను బతకాలేనయ్యా, నేను చచ్చిపోతానయ్యా, బూటకాలు ఇవన్నీ రాసిన ఆయన బాగానే రాశాడు. కానీ పాడిబోళ్ళు అయ్యి బాబోయ్ అంత పచ్చబద్ధం. నేను బతకాలేనయ్యా, నేను ఉండాలేనయ్యా, నువ్వు ఉంటేనే నేను ఉంటానయ్యా. ఎంత మోసం, ఎంత అబద్ధం అండి. ఆ పాటలకి ఎంత విలువ ఉంది. నీ పాదములే శరణం. ఉన్న పాటన వచ్చుచున్నాను. ఏమండి, ఆత్మ సంబంధమైన గీతములతోను పాటలతోను కొత్తవి కూడా పాడుకోవచ్చు. కానీ మనం పెద్దపేట వేయాల్సింది ఏంటంటే పురాతన క్రైస్తవులు యోగ్యులైన రచయితలు రాసిన పాట. నేను ఇలా చెప్తున్నాను, మినిమం సండే 2 పాటలైనా పాడాలి, పెద్దలు రాసినవి పాడాలి. అందులో అనుభవం ఉంది, బోల్డంత పాఠం ఉంది. అందుచేత నేను ఎందుకు చెప్తున్నానంటే పైకి పాడుతున్నాం కానీ, పైకి చెప్తున్నాం కానీ ఆయన పాదముల దగ్గర మనం కూర్చోలేదు. నేను ఆయన చూడగానే యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడితిని. గెరాసేనుల ప్రాంతంలో దయ్యములు పట్టినవాడు ఆయన పాదాల మీద పడ్డాడు. యోహాను ఆయన పాదముల మీద పడ్డాడు. మరి ఆయన పాదముల దగ్గరకు వచ్చింది. దైవ గ్రంథంలో ఎందరెందరో, లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు వలేస్తున్నాడు, రాత్రంతా శ్రమ పడ్డాడు, ఏం పడలేదు. యేసు ప్రభు వస్తున్నాడు, చూసి అన్నాడు, మిస్టర్ పీటర్ కుడి పక్కన వలయ్యి అన్నాడు. రాత్రి అంతా వేసాను ఆయన.
దైవజనుడు మాచిలమ్మడి గారు గొప్ప పాట రాశాడు కదా, రాత్రంతా శ్రమ పడ్డాను ప్రభువా, నాకేం దొరకలేదు నాయన అంటే, నేను చెప్తున్నాను కదా కుడి పక్కన వలేమన్నాడు. అబ్బా బరువుగా వచ్చింది వల, చాలా చేపలు పడ్డాయి. వెంటనే పేతురు ఇలాగన ఆయన పాదముల మీద పడి, ప్రభువా నేను పాపాత్ముడను. మనం ఆయన పాదాల మీద పడి చెప్పాల్సింది ఏంటంటే, మన పాపాలు ఒప్పుకోవాలి, మన స్థలంలో తేడా రావాలి, మన స్థితిలో మార్పు రావాలి, మన స్థలంలో కూడా తేడా రావాలి. ఎక్కడ కూర్చున్నారు రక్షించబడిన వారు? ఎక్కడ కూర్చున్నారు? పల్లెటూరులో ఒక రచ్చబండి ఉంటుంది, ఓ చెట్టు ఉంటుంది, బాగా గుబురుగా ఉంటుంది, దాని చుట్టూ సిమెంట్ చేస్తారనమాట. ఊసిపోని వాళ్ళందరూ అక్కడే కూర్చుంటారు. ఊరోళ్ళు గొడవలన్నా అక్కడే చెప్పుకుంటారు. వాడి పిల్ల ఎలాగా, వీడి పిల్ల ఎలాగా, పలానా వారి భార్య ఎలాగా, పలానా వారి భర్త ఎలాగా, ఏ గొడవలు అంతే. ఎంత విచారకరమైన సంగతి. అలాంటి స్థలానికి మనం వెళ్ళకూడదు. దేవుని పిల్లలైన మనం కూర్చోడం, లేవడం ఇవన్నీ ప్రత్యేకంగా ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పునడు ఒక పాపుల మార్గం నిలవక అపహాస్కలు కూర్చుండే చోటును కూర్చుండక అని చెప్పి. ఎక్కడ కూర్చుంటున్నారు? ఇద్దరు సోదరులు కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇద్దరు పెద్దలు కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రభు గురించా, సంఘాన్ని గురించా, పక్కోడు గురించా? చాలా జాగ్రత్త. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఊరికే ఆదికాండం 19:1 లోతు సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడట. ఏం పని ఆయనకి? ఏమండి, లోతు గారికి ఏం పని అసలు? ఇంటికాడ కూర్చోవాలి. ఆయన భార్య, పిల్లలు ఉన్నారు. అర్థమైందా? యోర్దాను ప్రాంతానికి వెళ్ళాడు, పచ్చగా ఉందని చెప్పి అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయనతో ఉన్నంతసేపు బాగానున్నాడు. వెళ్ళిన కొత్తలో కూడా అక్కడ బాగానున్నాడు. కొంతకాలం ఏంటాడికి ఊరికి పెద్ద అయ్యాడు అనమాట, మోతుబెర్ అయ్యాడు అనమాట. తీర్పులు తీరుస్తున్నాడేమో. ఊరి గవిని యొద్ద కూర్చు. దేవుని సేవకులు, దేవుని పిల్లలు, రక్షించబడిన వారు అలాంటి స్థలాల్లో కూర్చోకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభును బంధించేశారు. చుట్టూ చాలా సైన్యం ఉంది, తీసుకెళ్ళిపోయారు. ఏం జరిగిందో తెలుసా? లూకాసు వార్త 22:55 అక్కడున్న సైన్యం చలి వేసుకుంటున్నారు, మంట కాసుకుంటున్నారు. తమ్ముడు మంట వేసుకున్నారు. పేతురు వారి మధ్య కూర్చుండి ఉండిన అనయా, పేతురు వారి మధ్యలో కూర్చున్నాడు. యేసు ప్రభుని అప్పగించేసి తీసుకెళ్ళిపోతే ఏం చేయాలి? పేతురు ఏడవాలి, దుఃఖపడాలి. నా ప్రభువుని తీసుకెళ్ళిపోయారు, కొంతసేపట్లో సిలువేస్తారని దుఃఖించాలి. అలాంటిది మంట దగ్గర కూర్చున్నాడు. దైవజనుడైన గొప్ప భక్తుడు జి జాన్ ఆయన ఇలా అన్నాడు, రేడియోలో మాట్లాడేవాడు. ఎందుకు కూర్చున్నాడో తెలుసా? పేతురు అన్నాడు. ఆయన కూడా ఆత్మలో తగ్గిపోయాడు, చల్లారిపోయాడు. ఆత్మీయ మంట లేదు, వేడు లేదు. ఆత్మ సంబంధమైన మంట భౌతికమైన మంటకు సంబంధం ఉండదు. ఆయన చల్లబడిపోయాడు కనుక ఏదో కొంచెం వెచ్చ చేసుకోవాలన్నట్టుగా అక్కడ కూర్చున్నాడు. మన ఆత్మీయతలో మంట ఉందా? మన ఆత్మలో మంట ఉందా? మన మనసులో మంట ఉందా? జాగ్రత్తగా గ్రహించండి. ఆత్మీయతలో చల్లబడిపోతే మొత్తం జీవితం అంతా కూడా పాడైపోయినట్టే. అందుచేత మనం ఎక్కడ కూర్చోవాలి? మన స్థలం ఏంటంటే దేవుని మందిరం, పెద్దలు, వాక్యం ఎరిగిన వారు, రక్షించబడిన విశ్వాసులు, ఇలాంటి వారితో మనం కూర్చోవాలి. 84వ కీర్తనలో నీ ఆవరణంలో ఒక దినము గడుపుట, చెప్పండి, 1000 దినముల కంటే శ్రేష్ఠ. ఎంత మంచి మాటలు నేర్పించాడు ప్రభు. అందుచేత మన స్థితిలో కూడా మార్పు రావాలి. 1 స్థితి, 2 స్థలం, నెంబర్ 3. 3వ సంగతి కూడా చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి శాననే దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, అర్థమైందా, స్వస్థచిత్తుడై కూర్చునిడ చూచి భయపడిరి అన్నాడు. నేను దీన్ని కొంచెం ఇలా రాసుకున్నాను. అతని స్థానములో అన్నాను. 1 స్థితి అన్నాను, 2వది స్థలం అన్నాను, 3వది స్థానము. అక్కడ అలా లేదు, కానీ అతని యొక్క కూర్చుండే విధానం, నిలబడే విధానం, ఇంకా బాగా చెప్పాలండి అతని భంగిమలో తేడా వచ్చింది. భంగిమ అంటే పోజ్, మనం నిలబడేటువంటి స్థితి, మనం కూర్చుండే స్థితి గమనించాం. పోస్చర్ అంటారనమాట. అతని యొక్క స్థానములో మార్పు వచ్చింది. అవును, స్థానములో మార్పు వచ్చింది. ఇప్పుడు ఇంకా విశేషమైన సంగతి ఏంటంటే బట్టలు ధరించుకొని, ఓ ఇట్స్ సో వండర్ఫుల్, హీ వాజ్ క్లోత్డ్, బట్టలు ధరించుకున్నాడు. అంతకుముందు బట్టలు లేవు. ఎంత అసహ్యంగా ఉంటారు. రోడ్డు మీద కొన్నిసార్లు భిక్షగాళ్ళు కనపడతారు. యవనస్తురాలైన అమ్మాయి, యవనస్తుడైనటువంటి వ్యక్తి
తల విరబోసుకుని పెద్ద జుట్టు వచ్చేసి మూటలు కట్టేసి అందులోనే ఉంటాడు దెయ్యం. అర్థమైందా? బట్టలు లేకోకుండా చిరిగిపోయిన గుడ్డలు సంఖలో పెట్టుకుని రోడ్డు మీద బీడీ పీకులు, చుట్ట పీకులు, సిగరెట్ ముక్కలు, కాగితాలు తింటా ఎంత దయొస్తుందో చెప్పలేం. అలా కూర్చున్నాడు ఈయన స్థితి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే చాలా మార్పు వచ్చేసింది. అంతకుముందు కుదురుబాటు లేదు, స్థిమితం లేదు. ఇప్పుడు బట్టలు ధరించుకొని అప్పుడు రెస్ట్లెస్గా ఉన్నాడు అన్నమాట. రెస్ట్లెస్గా ఉన్నాడు. ఏం చేయాలి, ఎవరిని చేయాలి, ఇలాగున రకరకాలుగా జీవించినటువంటి వాడు. మీ కుటుంబాల్లో కొంతమంది పిల్లలు అలాగే ఉన్నారు. తల్లిదండ్రులకు నిద్ర లేదు. ఎప్పుడు పోలీసులు వస్తారు, ఎప్పుడు సమన్లు తెస్తారు, ఏ కేసు అని వస్తారు, ఎక్కడ మీ అబ్బాయి దొరికాడు ఈ గొడవలని వస్తారు. తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేదు. కొంతమందికి అయ్యా మేమెంతో ప్రార్థన చేస్తున్నాం, కన్నీళ్ళు విడుస్తున్నాం, మా బిడ్డల రక్షణ కొరకు అని చెప్పే తల్లిదండ్రులు నేను ఎరుగుదును. ప్రభు చెప్తున్నాడు వారి కొరకు మనం ఇంకనూ ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై, అంతకుముందు చిత్తుగా ఓడిపోయిన వాడు ఇప్పుడు స్వస్థ చిత్తుడై దేవుని సన్నిధిలో ఆయన కూర్చున్నట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తాం. కొంతమందికి భర్త ఇంటికి వస్తున్నాడంటే గుండు, లబ్డబ్ బంధు, ఇంకో ఏదో స్వరాలు వస్తాయి అన్నమాట. కంగారు, మంచిగా వండినా ఎంత చేసి పెట్టినా పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఒళ్ళంతా ఊనం చేసుకుని బట్టలు ఉతికి అన్నీ సిద్ధం చేసి వండి వార్చి పిల్లల్ని బడికి పంపించి వాళ్ళు మంచి చెడ్డలు చూసుకుని ఆయనకు కూడా చేయాల్సినంత చారు చేసినా సరే ఇంటికి రాగానే ఏం చేస్తున్నా, గిద్దెడి బియ్యం అంటానికి ఎంతసేపు ఆ స్త్రీ హృదయం ఎంత కృంగిపోతుంది. అర్థమైందా? మంచిగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడుకోవాలి, కుటుంబంలో సంతోషం, సమాధానం, నెమ్మది ఉండాలి. అర్థమైందా? కొన్ని కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి, రెస్ట్లెస్గా ఉంటారు. పిల్లలు కూడా అలాగే ఉంటారు, భార్య అలాగుంటుంది, భర్త అలాగుంటాడు. యేసుక్రీస్తు లేని కుటుంబాలలో అశాంతి, నెమ్మది లేని పరిస్థితి, కుటుంబం అంతా కూడా భయంకరంగా రకరకాలుగా ఉండేటువంటి పరిస్థితి, రెస్ట్లెస్నెస్. అస్సలు నెమ్మది వండుకోకుండా ఏమో ఇవాళ వండుకున్నాం తింటామో లేదో మనకు తెలియదు. ఆయన రావాలి, ఆయన కూడా నెమ్మదిగా రావాలి, మంచిగా రావాలి, ప్రేమగా మాట్లాడాలి, అప్పుడు వండుకున్నది తింటాం. వచ్చి ఊరికే గొడవ పెడితే వండుకున్నదంతా అలా ఉంచేయడం. పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట, ఏటికేడు దినులు అయిపోయి వండుకున్నది కూడా తినేటువంటి పరిస్థితి లేని పరిస్థితి. సాతాను పట్టుకున్న వాళ్ళ కుటుంబాల్లో రాజ్యం చేస్తుంది, ఏలుబడి చేస్తుందని నేను ప్రభువు పేట జ్ఞాపకం చేస్తాను. ఇతనిలో బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను. మనకి సువార్తవాణి అని ఓ కేంద్రం ఉండేది విజయవాడలో. ఆ రోజుల్లో ఆ పాటలు, ఆ వాక్యం అవే మనకు చాలా గొప్ప. సిలెన్లో సాయంకాలం సిలెన్ స్టేషన్లో వాక్యం వచ్చేది, అదే గొప్ప. ఆరాటపడిపోయేవాళ్ళం. ఎక్కడున్నా సరే చిన్న రేడియో జోబులో పెట్టుకుని ఆ వాక్యం వినేవాళ్ళం, ఆ పాటలు వినేవాళ్ళం, ఆ కార్యక్రమాలు వినేవాళ్ళం. ఇప్పుడు వాక్యం ఎక్కువైంది, యూట్యూబ్లు, ఆ ట్యూబులు ఏమేమో వచ్చేసినాయి. వాక్యం తెలిసినోడు తెలియనోడు కూడా చెప్పడమే అయిపోయింది. చూడకండి దయచేసి, ఏ ట్యూబు చూడకండి. మనకు తెలిసిన వాక్యం ఎరిగినటువంటి మంచి సేవకులంటే అలాంటివే వాచ్ చేయండి. అర్థమైందా? సువార్తవాణిలో సాల్మన్ రాజు గారు అని ఒక ఆయన ఉండేవారు. చాలా మంచివాడు, గొప్ప దైవజనుడు. ఆయన భార్య కూడా గొప్ప దైవజనురాలు. నేను విజయవాడలోనే ఉన్నాను, ఓ తమ్ముడి దగ్గర ఉన్నాను, అబ్రహాం సుధాకర్. ఈ సుధాకర్ బాబు కాదు. ఒక రాత్రి ఆయన ఇలా చెప్పాడు, అన్న రాత్రి 1 గంటకి మనం ఒక స్థలానికి వెళ్ళాలన్నాడు. సరేలేనా అన్నాను. 9ంటికి మీటింగ్ అయిపోయింది, భోజనం చేసేసాం. 10 అయింది, వెళదామా అన్నాను. ఇంకా టైం ఉందన్నాడు. 11 అయింది, ఇంకా టైం ఉందన్నాడు. 12 అయింది, ఇంకా టైం ఉందన్నాడు. 1 గంటకి ఆయన అన్న కిందకి రండి అన్నాడు. లిఫ్ట్లోంచి కిందకు వచ్చాం, కారు వేసుకుని తీసుకెళ్తున్నాడు. అన్న ఒక ఇంటికి వెళ్తున్నాం, మీకు ఇక్కడే కొన్ని మాటలు చెప్తాం. ఆయన పేరు సాల్మన్ రాజు గారు, గొప్ప దైవజనుడు. అమ్మ కూడా చాలా దైవజనురాలు. ఎన్ని పాటలు, ఒక్క పాట జ్ఞాపకం చేయను, కారు మొయ్యలు ఎడారిలో, ఆయన పాట అది. కారు మైలు ఎడారిలో అనే పాట రాశాడు. ఆ రోజుల్లో టాప్, అసలు ఆ పదజాలం,
ఆ వర్డ్స్ ఎవ్వరికీ రాలేదు, మరి ఆయనకే వచ్చానట. ఇంటికి వెళ్ళామన్నమాట. చెప్పాడు, అన్నయ్య లైలా కాలేజీలో చదువుకున్నాడు, ఒక్కడే కొడుకు, చాలా మంచివాడు, సండే స్కూల్, యూత్ ఫెలోషిప్ అన్నీ ఎరిగిన వాడు. విజయవాడ లైలా కాలేజీలో డిగ్రీ అయిపోయింది, కొంచెం ఇంకా ముందుకెళ్తుంది, స్నేహితులు మారారు, మత్తు మందులకు అలవాటు పడ్డాడు. అర్థమైందా? ఏయో మందులు ఉంటాయన్నమాట. అలాంటి వేసుకుని ఇంటికి వస్తాడు, ఇల్లంతా రచరచ చేస్తాడు, అమ్మను కొడతాడు, నాన్న కొడతాడు, ఏటీఎం లాక్కుంటాడు, ఇంట్లో గాజు వస్తువులన్నీ ఏది ఉంటే అదే, అడిగిన డబ్బులు ఇవ్వకపోతే చాలు అమ్మ మెళ్ళో బంగారం, నాన్న చేతులున్న ఉంగరాలు, మంతా కూడా అలా ఉంటుంది అన్నమాట. ఎంతకాలం సహిస్తారు వాళ్ళు మాత్రం. ఏం చేశారో తెలుసా? పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చారు. వినాలి, మీ పిల్లలు అట్లా ఉంటే చెప్పాలి, వాళ్ళకి కూడా చెప్పాలి. పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు కూడా 2-3 రోజులు పెట్టారు. అబ్బే కుదరలేదు. అలాగే ఉంది పరిస్థితి. ఇంట్లోనే మనం మామూలు స్టెప్స్కి వెళ్ళటానికి ఇది ఉంటుంది కదా, లిఫ్ట్ ఉంటుంది కదా, అలాంటి గది ఒకటి కట్టించారు ఆ అబ్బాయికి. ఆ గదిలో పెట్టారు తాళాలు, పోలీసులు తీసుకెళ్ళారు. అన్నం వండి అడుగు నుంచి అమ్మ కిందకు దోస్తుంది, తింటే తింటాడు, లేకపోతే అంత జల్లేస్తాడు. నీళ్లు చిన్న గిన్నెలో పోస్తుంది, తాగితే తాతాడు, పడేస్తాడు. ఎంత వరస్ట్గా ఉంటాడో చెప్పలే. ఆ రాత్రి నేను కూడా వెళ్ళాను, ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, ప్రభువు నెరగనటువంటి పిల్లలు ఇంట్లో ఉంటే ఆ తల్లిదండ్రులకు నిద్ర ఉండదు. వీడుగులాంటి వాడే, రెస్ట్లెస్ నైట్స్, చాలా రాత్రులు ఆ ఊర్లందరూ కూడా అనుభవించారు. కానీ ఇప్పుడు దేవుని మహాకృప చేత బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై మంచి బట్టలు కట్టుకున్నాడు, యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మేలు చేసేవాడు, జీవితాలను మార్చేవాడు. తన ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రమే త్రోసివేసేటువంటి వాడు కాదు. మన స్థితి ఎరిగినవాడు, మన స్థలము ఎరిగినవాడు, మన భంగిమ, మనం నిలబడ్డం ఏగా నిలబడతామో ఎరిగినటువంటి వాడు. గొప్ప మేలు చేసినట్లుగా దైవ గ్రంథంలో చూస్తాం. అందులో నుంచి ఒక్క ముక్క అదే మాట కొంచెం చదువుదాం చూడండి. ముందు 5-4 చదువుతాను, తర్వాత 15లో 2వ భాగం చదువుతాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను, వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తునీలుగా చేసిన కనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. అది మొదటి సంగతి. ఇప్పుడు 15 వచనానికి వద్దాం. ఇందాకడదే, బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. వై? బికాస్ హీ వాజ్ రైట్ ఇన్ హిజ్ మైండ్. మనసు మారింది, బుద్ధి మారింది. బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై, గమనించారా, శుభ్రంగా కూర్చున్నాడు. హీ వాజ్ రిస్టోర్డ్. తిరిగి మరలా మామూలు యథాస్థితికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మనస్సు మారింది, హృదయం మారింది, పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకప్పుడు ఇంత దరిద్రంగా ఉన్న అగ్లీ పర్సన్, డీసెంట్గా లేనటువంటి వాడిని ఇప్పుడు ఏం చేశాడంటే అందమైన వ్యక్తిగా ఆయన తీర్చిదిద్దాడని నేను జ్ఞాపకం చేస్తాను. అన్న, యేసు ప్రభు చేసే అద్భుతాలన్నిటిలో కంటే గొప్ప అద్భుతం ఏంటంటే పాపి మారడం. అంతే. గుడ్డోడికి కళ్ళు రావటం అసలు ఎవరికి రాలేదు ఇప్పటిదాకా. అర్థమైందా? గుంటోళ్ళు నడవడం, ఏయో ఉన్నాయి, జిమికులు ఉన్నాయి లోకంలో. మనల్ని క్రీస్తు నుంచి వేరు చేయడానికి, తమ్మును తాము కనపరుచుకోవడానికి రకరకాల మినిస్ట్రీస్ లోకంలో మనం చూస్తున్నాం. కానీ అవన్నీ స్థిరమైనవి కాదు, సరైనవి కాదు. నరసాపురం మా మిషన్ హై స్కూల్ గ్రౌండ్లో సభలు జరుగుతున్నాయి. అర్థమైందా? ఆయన వచ్చాడు, నా భార్య నన్ను అడిగింది, ఎక్కడికే తీసుకెళ్ళాం, మందొడ్లోనే మీటింగ్లు జరుగుతున్నాయి, కనీసం మన చర్చ్ అరుగు మీద కూర్చుందాం, నన్ను తీసుకెళ్ళండి అంది. సరేలే, ఆమె కోరింది కదా అని చెప్పి మా చర్చి అరుగు మీద కూర్చున్నాం. అక్కడ పాటలు పాడుతున్నారు, పెద్ద స్క్రీన్లు కట్టారు. అర్థమైందా? స్క్రీన్లు కట్టారనమాట. ఇలాగంటున్నాడు ఆయన, ఏంటో రాగంలాగా పాడతాడనమాట. భార్యాభర్తలు ఇద్దరు వేదిక మీద ఉంటారనమాట. పాడతా పాడతా ఇలాగన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఒక అమ్మాయికి సరిగా కళ్ళు కనపట్టలేదు, వేదిక మీదకి రావాలి, యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అన్నాడు. ఒక అమ్మాయి వెళ్ళింది, నువ్వే ఆ అమ్మాయి అన్నాడు అని చెప్పి పక్కోడిని అడిగాడు. వాడేమన్నాడంటే యేసు రక్తం ఇమ్మన్నాడు, చిన్న కొబ్బరి నూనె సీసా ఇచ్చాడు పక్కోడు. మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ సీసా మూత తీసి నోట్లో వేసి టచ్ అన్నాడు.
కింద పడ్డదా పిల్ల, కింద పడ్డదా పిల్ల, అర్థమైందా? ఇలాగ చాలా చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి మా బంధువుల అమ్మాయి ఇలా చెప్పాడు, నీకు రేచీకట్లు కదా అన్నాడు. ఎస్ సార్, కరిగా కనపడదు సార్ అని. ఎన్నేళ్ళు అన్నాడు? 4 అన్నాడు. పెద్ద లైట్లో 4 ఎందుకు కనపడు? చీకట్లో అయితే కనపడవు, కానీ గుడ్డు దీపాల్లో తెలిసి చెప్పలేం, కానీ పెద్ద లైట్లో ఫ్లడ్ లైట్స్లో ఎందుకు కనపడదు? 4 అని చెప్పాడు. ఓకే, ఒక 20 రోజులు 4 రోజుల తర్వాత అమ్మాయి నాకు కనపడది. అమ్మ బాగున్నావురా అని అడిగాను. బాగున్నాను అంకుల్ అంది. ఇప్పుడు ఎలాగుందమ్మా సూప్ అన్నది. అంకుల్ మామూలుగానే ఉంది అంకుల్ అంది. ఏమైంది అన్నాను. ఏమో అంకుల్ అక్కడ కనపడింది అన్నాడు. ఎందుకు కనపడదు? అక్కడ ఆ లైట్లు అన్నీ కనపడతాయి, ఇంటికి వచ్చాక మామూలే. ఎంత మోసం అండి, ఎంత మోసం అండి. ఎందుకు అక్కడికి పరిగెడతారో నాకు అర్థం కాదు. వాక్యం తెలియక, వాక్యం ఎరగక ఏం జరుగుతుందో తెలుసా? చిత్రమైన సంగతులు అక్కడ మనం గమనిస్తా వస్తాం. ఇతని జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. హీ వాజ్ డ్రెస్డ్, క్లోత్డ్, మంచి బట్టలు కట్టుకున్నాడు. ఆయన మార్చాడని నేను ప్రభువు పేరట జ్ఞాపకం చేయాలి. మంచి మాటకు వచ్చాం. 4 సంగతులు చెప్పాను. 1 గుర్తున్నాయా మీకు? అతని స్థితిలో మార్పు. 2 అతని స్థలములో మార్పు. 3 అతని భంగిమ లేక స్థానములో మార్పు. 4వ సంగతి అతని బాహ్య రూపములో మార్పు. వండర్ఫుల్. క్రీస్తు కలుసుకుంటే అలా ఉంటుంది. క్రీస్తు కలుసుకుంటే ఎన్ని మార్పులు వస్తాయి. నెంబర్ 5 చూద్దాం రండి, ఎలా జరిగింది. 5వ అధ్యాయం 7వ వచనం మరలా చదువుతాను, అన్నీ అక్కడే. 7వ వచనం, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరుచుకోమని దేవుని పేరట షౌటెడ్ at the top of his voice, Son of the Most High God, in God's name don't torture. నన్ను ఏమి హింసించకు. నాకు ఇలాగ అర్థమైంది, మీకు ఎలాగ అర్థమైంది? యేసు అన్నాడు. అతని ప్రార్థనలో మార్పు వచ్చింది. అతని ప్రార్థనలో మార్పు వచ్చింది. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. యేసు రక్షకుడు. ఎవరి రక్షకుడు? పాపుల రక్షకుడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఎన్నోసార్లు రకరకాల అంశాలు మనం చూస్తాం. యేసు అని ప్రార్థన చేస్తున్నాడు. యేసు శబ్దాన్ని తన నోటితో పలికాడు. అతని ప్రార్థనలో మార్పు వచ్చింది. అతని ప్రార్థనలో ఎంత మార్పు వచ్చిందో తెలుసా? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నిన్ను ఆనబెట్టుచున్నానని చెప్పి అడిగినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, యేసు పేరు పలికే వరకు కూడా అతనిలో స్వస్థత లేదు. యేసు పేరు ఎప్పుడైతే ఆయన ఉచ్చరించాడో హీ వాజ్ ట్రాన్స్ఫార్మ్, కంప్లీట్గా మారిపోయాడు. యేసు మార్చేవాడు, జీవితాలు మార్చేవాడు. యేసు, ఆయన పేరులోనే గొప్ప శక్తి ఉంది. అతని ప్రార్థన యేసు అంటున్నాడు. దయ్యాలు పట్టినవాడు ప్రార్థన చేస్తున్నాడండి ఇప్పుడు. అలాగా ధ్యానం చేద్దాం. దయ్యాలు పట్టినవాడు, ఓ యేసు ప్రభువా, యేసు ప్రభువా. నేను ఇక్కడ చెప్పనులే, బయట అయితే చెప్తాను. అక్కడక్కడ కొన్ని చోట్ల ప్రార్థన చేయండి అని అంటే కొంతమంది బ్రదర్స్ కూడా స్తోత్రం 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 అంటున్నారు. ఏంటో నాకు అర్థం కాలేదు. స్త్రీల మీటింగ్లో కూడా సహోదరి ప్రార్థన చేస్తుంటే స్తోత్రం 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 అంటున్నారు. ఏంటి ఇది అసలు? ప్రార్థన చేయటం ఇలాగా? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దండం 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 అంటే ఉంటాడు, ఈ పిచ్చిదాన్ని బయటికి గెంటేయండి అంటాడు. ప్రార్థన ఎలా చేయాలి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, మహోన్నతుడ, సర్వాధికారి, ఎన్ని పేర్లు ఉన్నాయి. మీరు ఎక్కడో కాపీ కొట్టుంటారు బహుశా అలా చేసేవాళ్ళందరూ. ఏదో కోటాలకు వెళ్ళి ఉంటారు, బయట ఎక్కడో ఈయన ఉంటారు అనమాట. మీ అత్తగారి దగ్గర, మీ అమ్మ దగ్గర. వాళ్ళకి ఇంకా క్రమశిక్షణలోనికి రాలేదు కనుక బయట మాటలు పలుకుతారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అలాగా ప్రార్థన చేయడం. దేవుని వాక్యం చెప్తుంది ఆయనకు అనేకమైన నామాలు ఉన్నాయి. దయ్యాలు పట్టిన సేనని దయ్యాలు పట్టినవాడు యేసు పేరు ఉచ్చరించాడు. మన ప్రార్థన మారాల్సిన అవసరం ఉంది. ప్రార్థన మారాలి. ఎలా చేయాలో మనకు తెలియాలి. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియాలి. ఎలాగ ఉచ్చరించాలో తెలియాలి. నేర్చుకోవాలి. ఇంకెంతకాలానికి ప్రార్థన వస్తుంది? మీరు ప్రార్థన చేస్తారంటే వదిలే బ్రదర్ అంటున్నారు. ఏమండి, ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదవకుండా, నేర్చుకోకుండా ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చిన అవకాశాలన్నింటినీ కూడా వారు విడిచిపెడుతున్నారనేది మనకు అర్థం. అలా చేయకూడదు.
చక్కగా చేసుకోవాలి ప్రార్థన. రోజు చేసుకుంటే మనకు ప్రార్థన వస్తుంది. ఏడాదికోసారి చేస్తే ప్రార్థన రాదు. ఓ చర్చిలో ఒక పెద్ద ఆయన లాస్ట్ బెంచీలో కూర్చుంటాడు. పర్మనెంట్ సీట్ అనమాట. అక్కడే కూర్చుంటాడు. డైరెక్ట్గా వస్తాడు, అది అని పర్మనెంట్ అనమాట. అక్కడి నుంచి పరలోకం వెళ్ళిపోతాడేమో కూడా తెలియదు. అక్కడే కూర్చుండు. ఒక ఆదివారం ఒక కుర్రోడు వచ్చి అందులో కూర్చున్నాడు. అక్కడ పెద్ద ఆయన వచ్చాడు. అన్నాడు, ఏ లేరా అన్నాడు. చిన్నపిల్లోడు అడిగి, తెలియదు. ఏంటి అంకులు, ముందు వచ్చాను, నేను ఖర్చీఫ్ వేసాను. బస్సులో ట్రైన్లో ఖర్చీఫ్ వేసిన వాళ్ళే కూర్చుంటారు కదా అన్నాడు వాడు తెలియక. అనేటప్పటికి, నార్మల్లే ఇది నా చైర్ అన్నాడు పెద్ద ఆయన. నేను లేవని అన్నాడు, కొంచెం మొండిగా, పిల్లోడు కదా. అనేటప్పటికి వెంటనే లేచి వెళ్ళిపోయాడు ఆయన. పెద్దలందరూ చూస్తున్నారు ఇక్కడి నుంచి. అరే పెద్ద ఆయన వెళ్ళిపోతున్నాడు అన్నారు. సరే మరి కార్యక్రమాలు మానుకుని వెళ్ళలేరు కదా. ఆ తర్వాత వెళ్ళారు అనమాట. ఏంటన్నా వచ్చి ఎలా వెళ్ళిపోయామంటే, మీరంతా ఒకటే లేవయ్యా, చిన్న పిల్లోడు నేను లేవరంటే అలాగే కూర్చుంటే మీరెవ్వరూ ఒకళ్ళు వచ్చి ఆడిని లేపి నాకు కుర్చీ ఇవ్వలేదు, నేను రానంటే రాను అన్నాడు. ఇంక చర్చకే రాను, ఇంక నేను బతికిన చచ్చే వరకు రానన్నాడు. చర్చకి ఎలాగ రాడనుకోండి, నేను రానంటే రానన్నాడు. పెద్దలు చాలాసార్లు వెళ్ళారు. అన్న మీరు పెద్దవారు, అలా కోపగించకూడదు, అందుచేత మీరు రెండన్నా అని అడిగారు. నేను రానండే, మీరంతా ఒకటే, మీకు చాలా పక్షపాతం అని నాన్న మాటలు అన్నాడు. 6 నెలల తర్వాత ఆయనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని నెలలు? 6 నెలల తర్వాత వచ్చాడు. ఆ వేళ కుర్చీ ఖాళీగా ఉంది. పెద్ద ఆయన ఇక్కడ నేను చూశాడు. ఓ చిన్న పిల్లోడికి చూసి అన్నాడు, మరి ఇలా రా. ఆ వెనకాల కుర్చీలో కూర్చున్నాడే పెద్ద ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రారంభ ప్రార్థన చేయమని చెప్తున్నారు అయ్యగారు, ముందు నీకు చెప్పమన్నారు అన్నాడు. ఓకే. పిల్లోడు వెళ్ళాడు. తాత మీరు ప్రారంభ ప్రార్థన చేయాలంట, మైక్ తెస్తానంటే ఓకేరా అన్నాడట. మైక్లో చెప్పాడు అక్కడ, శ్రీ మహారాజశ్రీ మాన్యశ్రీ. మరి అలాగనపోతే కోపాలు వచ్చేస్తాయి పెద్దలు కొంతమందికి. పొగడాలన్నమాట ఎంతసేపు అనమాట. పలానా వారు ప్రార్థన చేస్తారంటే ఈ కుర్రోడు మైక్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాడు. ఆయన ప్రార్థన మొదలు పెట్టాడు. ఆరంభ ప్రార్థన, ఓపెనింగ్ ప్రేయర్ ఎంతసేపు చేస్తాను? 2 minutes, 3 minutes, మ్యాక్సిమం 5. 5 అయిపోయింది, 10 అయిపోయింది, 15 అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది. అందరూ కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఇదేంటి 20 నిమిషాలా? 25 అయిపోయింది. ఇంకా ఆరాధన ఎప్పుడు, పాటలు ఎప్పుడు, రొట్టెప్పుడు, పాత్ర ఎప్పుడు, ఇవన్నీ ఎప్పుడు అందరూ అనుకుంటున్నారు. ఇంకా చేస్తున్నాడు అనమాట. నీటి మీద ఉన్నవారిని, మెట్ట మీద ఉన్నవారిని, అమెరికా వారిని, ఇంగ్లాండ్ వారిని, చైనా వారిని ఓపెనింగ్ ప్రేయర్లు అలా చేస్తారు ఎవరైనా? ఇంకా చేస్తున్నాడు, అవట్లేదు. ఒక ఆడావిడ ధైర్యం తెచ్చుకుని ఆమేన్ అంది. ఆమెనడికి ఆమేన్ అన్నాడు. అని అన్నాడట, అమ్మ అది ఎలా ముగించాలో తెలియక సాగతీస్తున్నాను అన్నాడట. 6 నెలలు ప్రార్థన చేసుకున్నోడికి ఆమెను ఎప్పుడన్నా ఎలా తెలుస్తుంది? రోజు చేసుకుంటే తెలుస్తుంది. అర్థమైందా? రోజు చేసుకుంటే తెలుస్తుంది. 6 నెలలు మానేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం రోజు దేవుని సందులో ప్రార్థన, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. బా ఏం బ్యూటిఫుల్ ప్రేయర్ అండి. దయ్యాలు పట్టుకున్నాడు ఎంత మారిపోయాడండి. అద్భుతంగా మారిపోయాడు. జీవితాన్ని మార్చిన దేవుడు. ఇంకా ఎవరైనా ఈ రాత్రి వేళ మీ జీవితాలు మారకపోతే, మీ బ్రతుకులు మారకపోతే, మీ మనసులు మారకపోతే ప్రభు దగ్గరికి రండి. ఆయన మారుస్తాడు. మార్పు చేయగలిగిన వాడు. ఎలాంటి వారినైనా ఆయన మార్చగలిగినటువంటి వాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటే మళ్ళా తిరిగి మీరు దాన్ని సంపాదించుకోలేరు. ఓకే, అర్థమైంది కదా? అతని ప్రార్థనలో మార్పు వచ్చింది. ఎన్ని మార్పులు? 5. 1 స్థితిలో, 2 స్థలములో, 3 భంగిమలో లేక స్థానములో, 2 1, 4 బాహ్య రూపంలో, 5 ప్రార్థనలో. లాస్ట్ వన్, ఆఖరి మాట చూద్దాం చూడండి. నేను చదువుతున్నప్పుడు నాకు ఇలాగ అర్థమైందనమాట. ఓకే, 5వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. 5వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన వారికి సెలవీయగా, నీవు సెలవిచ్చి నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవనియు దెకపొలిలో ప్రకటింప ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఎన్నిసార్లు చదివేమో మనం ఇది, ఎన్నిసార్లు సండే స్కూల్లో కథ కింద చెప్పేసామో. నిజమే, చెప్పడం తప్పు కాదు. ధ్యానం చేస్తే లోతైన విషయాలు మనకు అర్థమవుతుంది. ఏం చూస్తున్నాం? ప్రభు అన్నాడు, గో టు యువర్ హోమ్,
మీ ఇంటికి వెళ్ళు, ముందు ఇంటోళ్ళకి చెప్పుకో. నువ్వు బాగుపడ్డట్టు, నువ్వు స్వస్థపరచబడినట్లుగా, దెయ్యాలు నిన్ను విడిచిపోయినట్లుగా, నీ మానసిక స్థితి బాగున్నట్టుగా ఇంటికి వెళ్ళి ఆయన చేసినవన్నీ నువ్వు చెప్పు అన్నాడు. మంచి పని చేశాడు. ఇంటికి వెళ్ళాడు, ఇంటి వారందరికీ కనపరుచుకున్నాడు. అక్కడ తాగిపోలేదు. తర్వాత సంగతి ఏంటంటే అతడు దెకపోలిలోకి వెళ్ళి యేసుక్రీస్తును ప్రకటింపనారంభించాడు. ఇంగ్లీష్లో డెకపోలిస్ అని అంటాం, తెలుగులో దెకపోలి అన్నాడు. దెకపోలి అంటే అర్థం ఏంటంటే 10 పట్టణములు. ఎంత మార్పు వచ్చిందండి. దయ్యాలు పట్టుకున్న ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. ఎన్ని పట్టణాల్లో? 10 పట్టణాల్లో. ఆశ్చర్యంగా లేదా? ఆశ్చర్యంగా అనిపించడం లేదా? దెకపోలిలో సువార్త ప్రకటించ ఆరంభించాను. నాకు ఇలా కనిపించింది ఈ ధ్యానం చేస్తుంటుండగా, అపోస్తుడైన పౌలు కంటే ముందు సువార్తను ప్రకటించిన వాడు 10 పట్టణాల్లో. am I right? 100%. పౌలు తర్వాత వాడు. మనకి అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన బయటకు వస్తాడు. తర్షీసు వాడు. అర్థమైందా? గమనించండి, ఆయన కంటే ముందుగా మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ దయ్యములు పట్టినవాడు దెకపోలి పట్టణానికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించిన 10 cities. కావాలంటే చూసుకోండి, కామెంటరీలు చూడండి. 10 పట్టణాలలో సువార్త ప్రకటించినవాడు. ఎంత మార్పు! ప్రశ్నించుకుందామా? ఎవరికైనా చెప్పామా? మనం ఎప్పుడైనా చెప్పామా? ప్రభువు నమ్ముకోండి అని చెప్పామా? ఎంతోమందితో మాట్లాడతాం కదా, మన స్నేహితులు ఎంతోమంది ఉంటారు కదా. ఎవరినైనా ఒక్కరినైనా మీ జీవితంలో సంఘానికి నడిపించామా? పోనీ ఎక్కడికి పోనా ప్రభు నమ్ముకుని ఇంకో చోటకి వెళ్ళేలాగైనా సరే మన సాక్ష్యాన్ని చెప్పామా? ఎంత అద్భుతం అండి. దెకపోలిలో ప్రకటింపనారంభించాను. అవునవును, అతని పెర్స్పెక్టివ్ మారిపోయింది, అతని స్థితి మారింది, అతని స్థలం మారింది, అతని దృష్టి కోణం కూడా మారిపోయింది. రక్షించబడిన వాడు సువార్త ప్రకటించాలనేటువంటి మనసు. క్షమించండి, కొంతమంది సంఘంలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు, పెద్దలుగా పరిచారకులుగా చాలా పనులు చేస్తారు, ఎవరికీ చెప్పరంతే. ఒక్కళ్ళు కూడా ప్రభు దగ్గరికి నడిపించడం జరగదు. నేను పనిచేసిన స్కూల్లో బ్రాహ్మణ్ టీచర్ ఉండేవాడు. ఆయన నన్ను న్యూటన్ మహాశయ అని పిలిచేవాడు. నేను ఆయన్ని శర్మాజీ అని పిలుస్తాను. ఇద్దరం ఎదురు బదురు కూర్చుని లంచ్ చేస్తాం మధ్యాహ్నం. ఆయన 6 గిన్నెలు క్యారేజీ తెచ్చుకుంటాడు. ఎంత ముద్దుగా తింటాడో చెప్పలేను. నెయ్యి ఉంటుంది, ఊరగాయ పచ్చడి ఉంటుంది, పెరుగు ఉంటుంది, ఒడియాలు ఉంటుంది. ఆ మహాతల్లి పొద్దున్న లేచి అక్కడ చేస్తుందరా అనుకుంటాను. మనం అంత బాక్స్లో కూర వేసి అదే మనం కానిచ్చేస్తాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చాలాసార్లు నన్ను డౌట్లు అడిగేవాడు. సార్ ఇక్కడ ఇలా ఉంది ఏంటి సార్ అన్నాడు. ఇక్కడ ఇలా చెప్పారు ఏంటి సార్? ఇది బైబిల్ కొనిచ్చాను, చాలా సంగతులు చెప్పాను. మృదువైనటువంటి వాడు, విన్నాడు. నేను లేని ఎక్కడికో మీటింగ్ వెళ్ళాను, అమాంతంగా వచ్చేసాడంటే ఇంట్లోకి. అంటేని నా భార్య ఎవరండి అంటే, నేను శర్మనమ్మా, మాస్టర్ కోసం వచ్చాను అన్నాడట. ఆ తర్వాత లేరండి, క్యాంప్ వెళ్ళారు, రేపు వస్తారన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని గురించిన తృష్ణ మనం చెప్పడం ఆరంభిస్తే ఆటోమేటిక్గా దేవుని గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఒకేసారి నమ్మకపోవచ్చు, కానీ మనం చేసే ప్రార్థన బట్టి దేవుడు వారి జీవితాల్లో కార్యం చేస్తాడు. చాలా సంతోషం. ఎవరినైనా ఒక్కరినైనా ప్రభు దగ్గరకు నడిపించాము. దయాలు పట్టిన వాడి జీవితంలో ఎంత మార్పు వచ్చేసి 5 సంగతులు దెకపోలిలో ప్రకటింపనారంభించాను. రేపే తెల్లారగానే ఎవరో ఒకరికి మనం సువార్త చెప్పాలి, ఎవరో ఒకరిని ప్రభు దగ్గరికి నడిపించాలి. అది మన గురై ఉండాలి. అలా చేసినప్పుడే మనము దేవుని పనిలో ముందుకెళ్తామని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం ఎవ్వరికీ చెప్పుకోకుండా మనకు తెలిసిన సత్యాలేయో, మన ప్రభువుని గురించిన విషయాలేయో మనమే దిగమింగుకుని అలా ఉండడం అదేమీ మంచిది కాదని నేను జ్ఞాపకం చేస్తాను. నేను స్కూల్కి వెళ్తున్నాను. ఒక ఆయన నెత్తి మీద ఇలా చూడాలి తేగలు పెట్టుకుని వచ్చాడు అనమాట. తేగలు మీకు తెలుసు కదా, తేగలు అంటే కొత్తగా చూస్తున్నారంటారా, కృష్ణవాళ్ళే కదా తేగలు అంటారు అనమాట. కొన్ని చోట్ల తేగలంటే ఏంటని అడుగుతున్నారు ప్రకాశం జిల్లాలో. అయ్యి బాబోయ్, తేగలు తెలియని వాళ్ళు ఉన్నారా? ఓకే, నెత్తి మీద తేగలు పెట్టుకుని వచ్చాడు. నా భార్య డ్యూటీ నుంచి ఇంట్లోకి వస్తుంది, నేనేమో డ్యూటీకి వెళ్తున్నాను. ఆమె లోపలికి వెళ్తూ నా తెలగంది, ఏమండి ఆ తేగలు ఆయన ఇలా పిలవండి అంది.
సరే తేగలైనా ఇలా రా నన్ను వచ్చాడు. 3 ప్రశ్నలు అడిగాను. ఏం పేరు అన్నాడు. వెంకటేశ్వరరావు అండి అన్నాడు. ఓ మంచి పేరు అనవుతుంది. అర్థమైందా? అతనికి ఏదో 2 మాటలు చెప్దాను. ఏ ఊరు అన్నాను. మా పక్కనే సార్వా అన్నాడు. నాకు తెలుసులే ఊరు. సార్వా తేగలు సారంగా ఉంటాయంట కదా, నన్ను మాట కలుపుదామని నేను తేగలు తిన్నాను. అర్థమైందా? 2 ప్రశ్నలు అయిపోయినాయి. కట్టు ఎంత అని అడిగాను. 3 తేగలు 20 అన్నాడు. టూ మచ్ అన్నాను. ఎక్కువయ్యా, 10 రూపాయలకి ఇవ్వాలి అన్నాను. ఆఖరి ప్రశ్న, మీ ఊరిలో యేసు ప్రభు మందిరం ఉందా అన్నాను. గుడి ఉందన్నాను. వెంటనే ఇలాగన్నాడు. ఏండోయ్ మ్యాటర్, నేను నమ్ముకుంటే ఇండియా దేవుడినే నమ్ముకుంటానండి, ఫారెన్ దేవుడిని నమ్ముకోనండి అన్నాడు. అర్థమైందా? నాకు చాలా కోపం, కానీ మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత వర్కౌట్ అవుతుంది. నేను అన్న, ఇండియా దేవుడా? ఆడేవుడయ్యా? పేటకో దేవుడు, జిల్లాకో దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు ఉంటాడా? అబ్బే వెంకటేశ్వరరావు, అలా ఉండరు బాబు. దేవుడు అంటే సార్వత్రికమైన వాడు. 20 రోజులు రోజుకి 3 గంటల క్లాసులు చెప్తాను దేవుని యొక్క లక్షణాలు అన్నాను అని చెప్తున్నానంతే. అప్పుడు అన్నాను, కొంచెం తగ్గించి అన్నాను అని దేవుడి గురించి ఇలా చెప్పాను. దేవుడు అంటే సార్వత్రికమైన వాడు అని చెప్పాను. వెంటనే నీకు తేగలమ్మని అన్నాడు. నాతో ఇక్కడే ఉన్నారా? నీకు తేగలమ్మని అన్నాడు. నాకు కోపం వచ్చింది. వెంకటేశ్వరరావు, నిన్నే జీతం వచ్చింది, పర్సులో 25,000 ఉన్నాయి, ఇంక ఇంట్లో పెట్టలేదు. అర్థమైందా? 100 రూపాయలు ఇస్తాను 3 తేగలు కన్నాను. కోపానికి, పౌరుషాన్ని. నువ్వు 100 రూపాయలు కాదు 1000 ఇచ్చినా సరే తేగలు కట్టేవని అన్నాడు. మరి ఏం చేయను నేను? ఇంకా అసలు ఎవడైనా 100 ఇస్తాడు 3 తేగలకి? ఏదో పౌరుషానికి అన్నాను. వాడికి నాకంటే పౌరుషం, ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. నేను ఎలాగన్నాను? అమ్మవా అన్నాను. అమ్మని అన్నాడు. అమ్మకపోయినా పర్లేదు, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు పో అన్నాను. అంతే. పాయింట్ కలిసి వచ్చింది. ఏంటండి అంటుంది, నీకు సాయంకాలం తట్టడి తేగలుతానే, నీకు ఎందుకు గొడవ? ఆమెను చెప్పాను, వచ్చేసాను అనమాట, వెళ్ళిపోతున్నాను. అర్థమైందా? స్కూల్లోకి వెళ్ళాను. నాజర్పట్టిలో 10 మంది వెంకటేశ్వరరావులు, దూల వెంకటేశ్వరరావు, పాల వెంకటేశ్వరరావు, ఆ వెంకటేశ్వరరావు, ఈ వెంకటేశ్వరరావు, వీళ్ళందరికీ తోడు తేగల వెంకటేశ్వరరావు. వీళ్ళు చాలక ఈడు దొరికాడు నాకు. నేను అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నాను. రోజు చేయలేము, మనం కూడా మర్చిపోతాం. ప్రభువా, వాడికి ఒక ముక్క చెప్పాను, మిగతా పని మీరు చేయాలి, ఇంకా నాకు వల్ల కాదనుకున్నాను. అర్థమైందా? అలా చెప్పాను, అంతే, అయిపోయింది. 20 days అయిపోయింది. తేగలోడికి నాకు గొడవ. సరే, నా భార్య నైట్ డ్యూటీ నుంచి వచ్చింది మన మిషన్ హాస్పిటల్లో. ఇలా చెప్పింది, ఏమండి రాత్రి మీరు ఎక్కడో అమలాపురం లోపలికి వెళ్ళిపోయారు, పలానా అంకుల్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది, మన సంఘంలో పెద్ద ఆయన కృపానందం గారు, అందరూ అక్కడే ఉన్నారు, ఊరంతా అక్కడే ఉన్నారు, మిమ్మల్ని అప్పుడు డిస్టర్బ్ చేయకూడదని చెప్పి మీకు ఫోన్ చేయలేదు, మీరు బడికి వెళ్ళేటప్పుడు అంకుల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళండి అంది. అలాగేనమ్మా అన్నాను. మర్చిపోయాను, ఇంకో రూట్లో వెళ్ళిపోయాను. ఏదో ఫోన్ వచ్చింది, రూట్ మారింది. 2 రోజులు అలాగైపోయింది. 3వ రోజు ఇలా చెప్పింది, ఆయన ఐసీ నుంచి వచ్చేసాడు జనరల్ వార్డుకి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాడు, వెళ్తావా లేదా అంది. ఇంకా బండి పెట్టుకుని హాస్పిటల్ మరి మర్చిపోతానని అక్కడికి వెళ్ళాను అనమాట. అంకుల్ బయటే ఉన్నాడు. అంకుల్ అన్నాను. బాబు వందనాలు అన్నాడు. సారీ అంకుల్, అమ్మాయి చెప్పింది, నేను రాలేకపోయాను అంటే. పర్లేదులే నాయనా, మీరు బిజీగా ఉంటారు నాకు తెలుసు కదా అన్నాడు. ఎలా జరిగిందంతా చెప్పాడు. అది మళ్ళీ ఒక సినిమా అవుతుంది, నేను చెప్పను. కానీ ప్రార్థన చేసి వెళ్తాను అంకుల్ అన్నాను. ప్రార్థన చేశాను. ఆమె అన్నాను. ఇలా చూశాను, తేగలోడు అక్కడే ఉన్నాడు. తేగలోడు అక్కడే ఉన్నాడు. నన్ను చూసి గోడ వైపుకి తిరిగాడు వాడు. నాకు అర్థం అయిపోయింది, వీడి తేగల వెంకటేశ్వర. గబగబ వెళ్ళాను. హాస్పిటల్లో చిన్న స్టూల్ ఉంటుంది, లాక్కుని కూర్చున్నాను. కూర్చోగానే ఇలాగన్నాడు, వందనాలండి అన్నాడు. వందనాలు అన్నాడంటే దొరికేసినట్టే. ప్రైజ్ ద లార్డ్ అంటే తేడా ఉంది, మరణాత్ అంటే తేడా ఉంది. మన పిల్లలు ఏంటి ఈ మధ్య ప్రైజ్ ద లార్డ్లు అంటున్నారు. చెప్పండి మీరు, అలా చెప్పకూడదమ్మా. నువ్వు ప్రైజ్ ద లార్డ్, నేను ప్రైజ్ ద లార్డ్, ఎవడ ప్రైజ్ ద లార్డ్, ఏంటి గొడవ ఏంటి అసలు? వందనాలు చెప్పుకోమన్నాడు కదా, పిల్లలు కూడా నేర్పించండి. వందనాలు అన్నాడు. నాకు చాలా సంతోషం. ఏం బాబు ఎక్కడున్నావు అని అడిగాను. అని అడిగితే చెప్పాడు, అయ్యా నాకు ఒంట్లో బాగోలేదండి, ఇక్కడికి వచ్చాను. ఎన్ని రోజులైంది? ఆవిడ 5-6 రోజులైంది సార్. ఏమైంది నీకను? అల్సర్ అన్నారండి. నాకు తెలియదు అల్సర్ అంటే. ఏం చేయమన్నారంటే, అయ్యా నూనె తినకూడదు, కారం తినకూడదు, ఉప్పు తినకూడదు, మజ్జిగ పల్చడి తీసుకుని తినమంటున్నారు, నూరంతా చచ్చిపోయింది అన్నాడు. అర్థమైందా? సరే మరి ఇప్పుడు కొంచెం బాగుందా? బాగుందను. మరి యేసుప్రభు సంగతి ఏం చేసావు? మంగళగిరి వచ్చినా, మన్యూలోకి వెళ్ళినా మన ప్రశ్న అదే కదా. అంటే ఇలాగన్నాడు, అయ్యగారు ఆవేళ మ్యాటర్ అన్నాడు, ఇలా మాస్టర్ అన్నాడు. అర్థమైపోయింది మీకు? మాస్టర్ అన్నాడు. అక్కోళ్ళు రోజు కూడా, మన క్రిస్టియన్ హాస్పిటల్ అది, స్టాఫ్ మీటింగ్ చేసుకుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని పేషెంట్స్ దగ్గరికి వస్తారు. అక్కోళ్ళు వాక్యం చెప్తున్నారు. సార్ నాకు కూడా కొద్దిగా నమ్మకం కుదిరింది అన్నాడు. నేను ఎంత సంతోషపడిపోయాను.
ప్రార్థన చేస్తాను, మళ్ళీ వస్తానులే సాయంకాలం కానీ రేపు కానీ అన్నాను. అర్థమైందా? ప్రార్థన చేశాను. వెంకటేశ్వర ఒక మంచి స్వస్థత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, మళ్ళీ తేగలమ్ముకునేలాగా చేయండి. అదే కదా, వాడికి అలా చేస్తేనే కదా వాడికి నచ్చింది. ఇవన్నీ చేసేసాను. ఆమె అన్నాను, ఇలాగ అన్నాడు, ఒకటి అడుగుతాను సార్ మిమ్మల్ని అన్నాడు. అడుగుతానంటే నేను అనుకున్నాను డబ్బులు అడుగుతాడు ఇడి గ్యారంటీ. జనరల్గా కాదు, నేను అడుగు పర్లేదు, నా మనసులో ఎలాగ అనుకున్నాను, ఆడు ఎంత అడిగినా ఇవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే అటు బార్బల్స్ పొందితే చాలు అనుకో, మీరు ఏమనుకోరు కదా అన్నాడు. నేనేమనుకోను అన్నాను. ఏం జరిగిందో తెలుసా? ఇలా అన్నాడు, అయ్యగారు ఆ రోజున మీతో గొడవ పడేలేను, ఒక్క తేగ అమ్ముడైతే ఒట్టు అన్నాడు. ఒక్క తేగ అమ్ముడైతే ఒట్టు అన్నాడు. నేను పైకి అనలేదు కానీ నాతో పెట్టుకోకరాదు, పాస్టర్ గారితో పెట్టుకోవద్దు, పెద్దోళ్ళతో పెట్టుకోవద్దు, వాక్యం తెలిసిన వాళ్ళతో పెట్టుకోవద్దు. అర్థమైందా? అక్కడి నుంచే నాకు అసలు బాగోలేదండి. నేను మళ్ళీ వెళ్ళాను, ప్రార్థన చేశాను. యేసు ప్రభు నమ్ముకున్నాడు, తీర్మానం చేశాడు, మా టీంలో చేరాడు. అయ్యగారు నేను కూడా మీతో దండయాత్రకు వస్తానన్నాడు. రా కమాన్ మంచోడు నువ్వు అన్నాడు. 4 రోడ్లు వచ్చిన కాడు ఇప్పుడు ఇలాగంటాడు, యేసు అందరికీ ప్రభు, ఆయన తెల్లోళ్ళ దేవుడు కాదు, ఇండియా దేవుడు కాదు, ఫారిన్ దేవుడు కాదు అని చెప్తాడు. ఆ తర్వాత సంఘం కట్టుకున్నాడు, మాతో వీధుల్లోకి వచ్చేవాడు, సువార్త ప్రకటించేవాడు. పాపం కరోనాలో చనిపోయాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువు మాటలు ఒక్క మాట చెప్పిన పని చేస్తుంది. మనం దాని వెనకాల ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. అందుచేత దయ్యములు పట్టినవాడు 10 పట్టణాల్లో ప్రకటించి పౌలు కంటే ముందటివాడుగా చరిత్రలో నిలిచినట్లుగా దేవుని పిల్లలమైన మనం కూడా ఎవరో ఒకరికి ప్రార్థన చేసి సువార్త చెప్పి వారిని ప్రభు దగ్గరికి ఆకర్షిద్దాం. ఇంకా ఎవరైనా మీలో ప్రభు నమ్మకపోతే ఈ రాత్రి నమ్మండి, ఈ రాత్రి తీర్మానం చేసుకోండి. దేవుని సేవకులు మాట్లాడి ప్రేరేపించబడితే ఆల్టర్ కాల్ ఇస్తే డోంట్ నెగ్లెక్ట్, దయచేసి పోస్ట్ పోన్ చేయదు, వెంటనే వచ్చేయండి, ప్రభు దగ్గర తీర్మానం చేసుకోండి. విశ్వాసులమైన మనం కూడా అతని జీవితంలోని 6 సత్యాలు మనం తెలుసుకొని ప్రభు కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి తలంపులు దీవించునుగాక. ఆమేనండి. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రి ఈ స్వార్థ పరిచర్యలో మీరు మాకు సహాయం చేశారు. వెనక మరొక దాసుడు నీ పక్షంగా నిలబడాలి, వారిని కూడా బలపరిచి నీ శ్రేష్టమైన వర్తమానాన్ని అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు వారి పేరట స్తోత్రించి కీర్తించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.